కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుకు అండగా నిలుస్తామని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే కందుకూరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం అట్టహాసంగా నిర్వహించారు. చైర్మన్ గా రాయపాటి సుభాష్ని శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ పొట్టేళ్ల మురళి, మరో 13 మంది పాలకవర్గ సభ్యుల చేత మంత్రులు సమక్షంలో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం తమకు ప్రత్యేకమని అన్నారు. నిన్నటి వరకు నెల్లూరు జిల్లాలో ఉండి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న తాను ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరించినట్లు తెలిపారు. మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కందుకూరు, కొండేపి నియోజకవర్గాలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్యే బీద రవీంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుకి శాలవాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, సంతనూతరపాడు టీడీపీ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. సభ మధ్యలో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుకు మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి నీతి చరిత్ర మా నాయకుడు అని చెప్పి ముందుగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు గౌరవంతో మాట్లాడాలి, ఆ గౌరవం ఇచ్చి తీసుకోవాలి. కానీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం సభ్య సమాజం మీరు ఈ మావిగంలో మీ మాటలతోనే మీరు 11 సీట్లకు వచ్చారు. మళ్ళా కూడా 11 సీట్లు కూడా పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. మీరు ఇదే విధంగా మాట్లాడుతూ ఉండండి. ఇంత భారీ ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి నాకు విషయం చెప్పిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందరూ కూడా మన అన్నగారి విగ్రహానికి పూలమాల వేసి దయచేసి ఈ 2వ లైన్ లో డైరెక్టర్స్, మన మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ అందరూ 2వ లైన్ లో కూర్చుంటారు. తర్వాత నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంటాం. వారు ఒక్కొక్కరుగా ఆ చివరి నుంచి అతిథులకు పరిచయం అవుతూ కుమారి గారు, అలాగే శ్రీమతి మాధవ
అలాగే శ్రీ రెబోరం మాలేంద్రి గారు నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే షేక్ సిన్నా మున్నా గారు ఐటీడీపీ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే శ్రీ దామచర్ల సత్య గారు, షేక్ సలాం గారు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ మనం ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. వారు తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోండి. స్టేజ్ అంతా ఇప్పుడు గౌరవ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వారు మన శాసనసభ్యులు వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించడం జరుగుతుంది. వారికి కందుకూరు నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే ఓకే ఊడా చైర్మన్ గారు, ఒంగోలు ఊడా చైర్మన్ రియాజ్ గారు జనసేన పార్టీ, వారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. హలో హలో దయచేసి అందరూ తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయచేసి అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ దిగాలి ప్లీజ్ దిగాలి. స్టేజీ మీదకి ఆహ్వానితులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా అన్నిగా భావించవద్దు. అందరూ స్టేజీకి దిగినట్లయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm low. తెలిసిన విషయమే. ఈ రోజున అట్టహాసంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ
నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి అతిరథులు అందరూ కూడా, మన ప్రకాశం జిల్లాని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఒక్కసారి ఆలోచించుకుంటే రాష్ట్రంలో చూసాం ఏ పరిస్థితుల్లో మనం ఉండామో. అంతకుముందు 5 సంవత్సరాల్లో ఈ పరిస్థితి రాష్ట్రంలో విధ్వంసంతో మొదలుపెట్టి ఆ విధ్వంసాన్ని పరాకాష్ఠగా తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో మనం విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని ఆలోచించి, రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించి మార్పు కోరుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది. అయితే దీనికి న్యాయం చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతూ అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసిన విషయం ఉంది. ఈ కందుకూరు నియోజకవర్గంలో సామాజిక న్యాయం పాటిస్తూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ బీసీలకి, ఎస్సీ సామాజిక వర్గానికి ఏఎంసీ పదవి అందించడం అనేది చాలా గొప్ప విషయం. సామాజిక న్యాయం పాటిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమయాభావం వల్ల ఇక్కడ ఒక విషయం గమనించాలి, అందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు, కొంచెం అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాడు మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారం దళిత వర్గాలకు అందించాడు సహకారం. అది ఇంటూరు గారి తెచ్చిన ఆకారం. వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అవుతుంది భారం? వాళ్ళకి ఏమైనా మనసు పెట్టుకుంటాం ఆ బేరం? ఇంతకాలం ఇవ్వకపోవడమే నేరం. చూపించాడు సేవలో సారం, ప్రజలకు పెట్టాడు ఆహారం. అదే కందుకూరు నాయకుల వ్యవహారం, సమస్యల కోసం పరిష్కారం. అందుకే మీ ఆహ్వానాన్ని తిరస్కారం. చిన్నవాడివైనా శిరస్సు వచ్చి నమస్కారం. ఒక్కొక్కడు ఎందుకంటే జన్మదిన శుభాకాంక్షలు, ఆయన రోజు జన్మదినం. ఎందుకంటే ఆయన ఉన్న ఆరోగ్యంతో ఉన్నారు జనం. ఆయన ప్రభుత్వాన్ని తిప్పించిన ధనం ఈ రోజు రోగులకు అయింది ఇంధనం. మీ అందరి తరఫున మీకు వందనం, అభివందనం. వారి వంశమే రాజకీయాలకు ప్రాణం, వారి వంశమే చేసిన రాజకీయ గానం. వాళ్ళకు ప్రజలు తప్ప వేరే ధ్యానం. ఏ ప్రజలు ఉండకూడదని తప్పిస్తారు దీనం. అటువంటి గొప్ప వ్యక్తుల వంశమే మన ఆనం. అటువంటి ఉన్నట్టు సార్, మేము బ్రాహ్మణులు, మేము ఆశీర్వదించాలి. యు హ్యావ్ దట్ రైట్. ఆయనే గెలిపించుకుంటారు, మళ్ళా ఆయనే ఉండాలంటారు. పిల్ల జల్ల అందుకే తెలియదు ప్రకాశం జిల్లా పరిగెత్తాడు గమనించారా. జనాలు ఎప్పుడు వాళ్ళ వెంటే వాళ్ళతో ఉండదు కంట, వాళ్ళ ఫోటోలు ఉంటాయి ప్రతి ఇంట, వాళ్ళు గమనిస్తారు ప్రజలు ఒక కంట. మేము నెల్లూరు అయినా తిరుగుతుంటాం, ఒంగోలు వెంట, కారణం దానికి మాకుంటాం. ఇక తరగని సిరి ఎలుగడు డాబు సరి, ప్రేమ మీదనే గురి. అందుకే ఆయన కనిపించుకుంది కనిగిరి. వారేసి ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎక్కడ నాకేముంటే ఏమయ్యా హోదా, ప్రజల ముందు మేము ఎప్పుడు సాదా. వాళ్ళకు సేవ చేయకపోవడం మాకు బాధ, వాళ్ళ వల్లే మా జీవిత గాథ అనేవాడే రవిచంద్ర మీద. ఇటువంటి మహానుభావులు ఉన్నారు ఒక్కొక్కరు. వాళ్ళకు ప్రజలు తెలుసు, ప్రజల బోర్డు వర్క్ లో చూపిస్తారు స్పీడు. వాళ్ళు ప్రజల్ని చేస్తున్నారు గైడు. అందుకే మేమంతా ఉన్నాం వాళ్ళ సైడు. వెనకాల చూపించింది వాళ్ళ సైడు. పరిగెత్తి వచ్చాడు సంతనూతల పాడు. ఒక్కొక్కరు గురించి చెప్పాలంటే, అతను మా శిష్యుడు అయితే దేంతో పడ్డాడు రాజీ. వచ్చాడు ఇక్కడి నుంచి ఎదిగి ఒక స్టేజీ. ఏ పని అయినా ఈజీ. అతను ఒకసారి బాలాజీ. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అంతా జరుగుతుంటే ఆ మనిషి మాత్రం ఎటువంటి గోల.
ఆయన లోపల మాత్రం రగిలే జ్వాల. ఆ కొండేపులో పాడతాడు ఆ జ్వాల. అది నాకు తెలియదు ఎలా గోల, ఆయన ఇంటికేమో గోల. మీరు ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ జంగా నాగేశ్వరరావు గారు, మీరు ఎమ్మెల్యే మీరు ఇంకా నేను 72 ఏజీ, ఐ హ్యావ్ దట్ ఇమేజీ. కొంచెం నా మాటలు చేయండి మేనేజీ, ఎందుకంటే మీకు ఇవ్వాలి కదా ఎంకరేజీ. కారణం మీరు ఉంది కరేజీ, అది ఎవరు చెప్పకపోతే డ్యామేజీ. అందుకే పరిగెత్తుతా ఈ స్టేజీ మిమ్మల్ని ఆశీర్వదించడం కారణం నా ఏజీ. దీన్ని తెలుసుకొని నాగేశ్వరరావు గారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి యొక్క తోడ్పాటుతో, ఆనం రామనారాయణ రెడ్డి గారి అండదండతో, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మంచి మనసుతో చూపిస్తున్నాడు పేరు. మిత్రమా, 3 ఏళ్ళు తీసుకో ఈ పేరు. మీకోసం టైంలో ఇచ్చిన షేరు, మీతో కావాలంటే పంచుకుంటా షేరు. మా నాయకుడు అనుమతితో వదిలొస్తాను నెల్లూరు, మీతోనే నేను చేరు. తిరుగుతా కావాలంటే ప్రతి ఊరు, ఎందుకంటే నువ్వు మళ్ళా గెలిచి తీరు. అది చెప్పడానికి వచ్చాను ఊరు, ఈ ఊరు పేరే కందుకూరు. ఇంకా నాకు ఎక్కువ ఇవ్వలేదు టైము, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ దృష్టిలో క్రైము. మళ్ళీ అందరూ నన్ను చేస్తారు బ్లేము, వాళ్ళు ఆడతారు మాటలతో గేము. చల్లా గారు నాకు ఎంత తీసుకొని వచ్చావు నేము, ఇది నీ స్కీము, నేను రావటం నీ డ్రీము, వీళ్ళంతా నీ టీము, మీరే సార్ ఉన్నారు కాము అని తెలియచేస్తూ ఒక్కటి మాత్రం 1982 మార్చి 29 నుంచి పార్టీలో తిరుగుతున్న కార్యకర్తగా, చదువు చెప్పే గురువుగా, పంతులుగా ఆజ్ఞాపిస్తున్నా. కూటమి కలిసి ఉంటే ఉండదు ఓటమి, అందరూ కలిసిమెలిసి చేయాలి చెలిమి, జాగ్రత్తగా ఊదాలి కొలిమి, ప్రజలకు అయినా మనం మాలిమి, నిలబెట్టుకుంటున్నాం ఇచ్చిన ప్రతి హామీ. అవునా కదా గౌరవం తెలుసు స్వామి, ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 ఎప్పుడు కలిసిమెలిసి ఉంటేనే 30 ఏళ్ళు మనకే, 30 ఏళ్ళు మనకే, 30 ఏళ్ళు మీరే, 30 ఏళ్ళు మీరే. ఇంకా నేను ఎవరైనా పొగడటం మర్చిపోయినా, తెలియజేయడం మర్చిపోయినా, పొగడటం అంటే ఆశీర్వదించడం. సార్, his appearance is very young, sir. His appearance is very young to compare with me. You are always a young man, sir. My blessings to you. ఎవరు సార్? మనమే సార్, మనం 72 కుర్రాళ్ళం, చెప్పుకోవడానికే 72. మనం జనాలకు ఫ్రెండ్. మీరు సృష్టించింది వ్యవస్థ ఒక ట్రెండ్, అందరూ అయినారు అటెండ్, మీకు ఇచ్చారు జనాలు ఆ కమాండ్, కనుక అదేదో వస్తున్నది డిమాండ్. అందరూ మన వారి ఎవరు మన మిత్రులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ఉంటారు. ఇంకా ఎంతమంది ఎవరైనా మర్చిపోయినా టైం ఇవ్వలేదు సార్, లేకపోతే కన్నా బ్రహ్మాండంగా ఇంకా చెప్పుకునే వాళ్ళని చెప్పినా చూడాలని అప్పుడప్పుడు పడతా వేదన. కానీ ఇంటికి పోతే అక్కడ అందరూ ఏదో ఒక శోధన, మిమ్మల్ని కలవటానికి నాకు ఇంకా తెలియదు వేరే సాధన. అవునా కాదా నాయన జనార్దన? తెలియలేదు మీ అందరికీ కూడా. ఇంకా వాళ్ళు ఆశీర్వదించాలి, ఆ కమిటీ మెంబర్లు అందరూ ప్రమాణ స్వీకారం చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చి వీళ్ళందరి మనసులో నాకు ఇచ్చావు ప్లేసు, నువ్వే నాకు బాసు. మీరమ్మా, మీరు చాలా జాగ్రత్త. మీది మున్సిపల్ చైర్మన్ తర్వాత అంత ఉన్నత స్థాయిమైన పదవి ఆడవాళ్ళకి ఇచ్చారు. భర్తలు పెత్తనాలు చేయకండి, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. భర్తలు పెత్తనాలు చేయకండి, వాళ్ళని ఎక్కగలండి. మన తెలుగుదేశం ఆశయమే మహిళలను పైకి తేవాలని. మీరు గమ్ముగా కుర్చీలో కూర్చొని ఎక్కడ సిగ్గుపడమంటే, అదే సిగ్నేచర్ పడమంటే, ఆ నేతలను సిగ్గుపడుతూ సిగ్గులు పెట్టడాలు కాదు, ఎదగాలి. యు షో యువర్ నాలెడ్జ్, యు షో యువర్ క్రెడిబిలిటీ, యు షో యువర్ సిన్సియర్ వర్క్. వాళ్ళని ఎదగనిచ్చి వాళ్ళకి అండదండగా వీళ్ళందరూ ఆశీస్సు ముందుకు నడవాలని తెలియచేస్తూ, నా భరత మాతకు కంచు కోట వీళ్ళు ఇచ్చారంటే తప్పని మాట. వీళ్ళని ప్రకాశం జిల్లాకే కాదు, ఆంధ్రప్రదేశ్ గా రత్నాల మూట. అందుకే కొన్నేళ్ల నుంచి రాజకీయాల్లో సాగిస్తున్నారు వేట. ఈ రోజు నా అదృష్టం ఇందులో తీసుకున్నాను వాట. వస్తాను సార్ టాట అని తెలియజేస్తూ, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన మన గౌరవ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మన మహిళల్ని
దృష్టిలో పెట్టుకొని మహిళా సాధికారత ధ్యేయంగా ఈరోజు ఒక మహిళ రిజర్వ్డ్ ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఒక మహిళని ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కందుకూరు చరిత్రలో ఇది ఒక మంచి అంకం. మన చంద్రబాబు నాయుడు గారు మన మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కమిటీ సభ్యులు కూడా దాదాపుగా 4 మహిళలు ఉన్నారు. ప్రతి ఒక్క కమిటీలో కూడా మహిళలకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ మహిళల్ని ప్రతి ఒక్క అంశంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన మహిళలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి, శ్రీమతి రాయపాటి సుభాషిణి గారికి, రాయపాటి శ్రీనివాసరావు గారికి, మండవ మురళి గారికి, చల్ల శ్రీనివాసరావు గారికి, దామా మల్లేశ్వరరావు గారికి, వేదిక నుంచిన పౌరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈరోజు ఏఎంసీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంగా ఇక్కడికి వచ్చేస్తున్న కందుకూరు నియోజకవర్గ సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలుపుతూ ఉన్నాను. నేను కందుకూరు నియోజకవర్గం అంటే మీకు తెలిసిందే, మా 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో దాదాపు 18 సంవత్సరాలు ఇక్కడ కూడా ఎంపీగా కూడా సేవలు చేయడం అనేది మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, కొదిరమ్మ గారు, పార్వతమ్మ గారు, నేను కూడా ఎంతో మంది పరిచయం ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఒంగోలుకు వస్తుంటారు, కలుస్తూనే ఉంటారు. ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే ఈ రోజు చూస్తున్నాం మన ఇంటూరి నాగేశ్వరరావు గారు అయితే ఎంతో ఈ 2 సంవత్సరాల కాలంలో వారు తలపెట్టిన కార్యక్రమాలు కూడా అద్భుతమైనవి. టౌన్ లో అయితే ఇంకా డెవలప్ చేయాలనేది వారికి ఇంకా ఆలోచన ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఏఎంసీ అనేది చెప్తున్నారు ఉన్నప్పుడు ఇది దాదాపు 30 ఎకరాల ప్రాంతం. ఇది గౌరవ మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆనమ రామనారాయణ రెడ్డి గారు కోరుకునేది ఏమిటంటే దీనిని డెవలప్ చేసేదానికి ఒకసారి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు అడిగినట్టుగా కోల్డ్ స్టోరేజ్ అనేది కూడా అడుగుతున్నారు. అందుకు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరం కూడా కలిసి నేషనల్ హార్టికల్చర్ మిషన్ లో కూడా సార్ రాష్ట్రం నుంచి మనం రికమెండ్ చేసి అక్కడ పంపిస్తే అక్కడ నిధులు కూడా ఎక్కువ తీసుకునే దానికి కూడా వీలవుతున్నాయని చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏంటంటే రామాయపట్నం పోర్ట్ అది కందుకూరు నియోజకవర్గం అంటే కందుకూరు పట్టణానికి ఈ మున్సిపాలిటీ అనేది ఎక్కువగా డెవలప్ కావాలన్నది అవసరం. అది కాదు ఈ రామాయపట్నం పోర్ట్ లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టుబడులు రావటం కూడా జరుగుతున్నాయి. వారందరికీ వసతులు ఏర్పరచాలంటే నియరెస్ట్ అనేది కందుకూరు, లేకపోతే కొంచెం దూరంగా ఉండేదైతే ఒంగోలులో ఉన్నది. ఈ ప్రాంతాల్లో మనం డెవలప్ చేసుకునే దాని కొరకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నీ కూడా మన స్థానిక శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు చాలా ప్రణాళికలు తయారు చేస్తున్నావు. చెప్పండి సార్, మీకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మా వంతు కృషి కృషి కుటుంబం మీ సేవలో కూడా ఉంటే అందరి సేవలో కందుకూరు నియోజకవర్గం వారి సేవలో ఉండేదానికి ఎప్పుడు కూడా మీకు మీ కార్యక్రమాలు ఏమన్నా మా దృష్టికి కూడా తీసుకురండి. సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా మీకు చేసేదాని కొరకు కుటుంబం ఎప్పుడు కూడా ముందున్నదని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కందుకూరు చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో కోరుకున్నాడో అది ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో ఒక దళిత మహిళని గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది ఈ ప్రకాశం జిల్లా దళితుల ఆత్మగౌరవం పెంచిందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. మన కందుకూరు నియోజకవర్గ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వరరావు గారికి, వేదిక మీద ముఖ్య అతిథిగా వచ్చేసిన సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలో 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక సేవలు చేసి ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మన అందరి పెద్ద దిక్కుగా ఉన్న గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, వేదిక మీద మన
జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలాగే నెల్లూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మన పేద రాజేంద్ర గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు సోదరుడు దామచల్ల జనార్దన్ రావు గారికి, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, కందుకూరు ఈరోజే మీ అందరి మధ్య మీ ఆశీస్సులతోటి జన్మదినం చేసుకోబోతున్న మన ఇంటూరు నాగేశ్వరరావు గారికి, మన సీనియర్ నాయకులు ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు గారికి, మన ఉడా చైర్మన్ రియాజ్ గారికి, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ సిరుపురం వెంకటరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈ కందుకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సుభాషిణి గారు మా దామచర్ల కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగు పడిన ఊరు సూరారెడ్డిపాలెం, మా కొండేపి నియోజకవర్గ వాసి. అందులో 1983 నుంచి ఏ ఎన్నికలకు చూసుకున్నా సుమారుగా 800 ఓట్లు పైచీలకు వచ్చే ఊరు కొండేపి నియోజకవర్గంలో సూరారెడ్డిపాలెం ఊరు. ఆ ఊర్లో ఈ రోజు ఆ అమ్మాయి సొంతూరు కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తికి ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం నాగేశ్వరరావు గారికి కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ యొక్క కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మన పెద్దలు అనేక మంది వచ్చారు కాబట్టి నేను క్లుప్తంగా ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా. గతంలో కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఇప్పుడు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా అయినా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, రేపు ప్రకాశం జిల్లాలోని అత్యధిక పరిశ్రమలు వచ్చే నియోజకవర్గం కూడా కందుకూరు నియోజకవర్గం, రేపు భవిష్యత్తులో కూడా అనేక మంది ఉపాధి అవకాశాలు కల్పించే నియోజకవర్గం కూడా కందుకూరు అవుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ కూడా వెనుకబడిన మన వర్గాల అమ్మాయి సుభాష్ని కూడా ఇవ్వడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఒక అవకాశం ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు కందుకూరు ఏఎంసీ చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు రెడ్డి గారు, అదేవిధంగా మరొక మంత్రి శ్రీ వీరేంద్రనాథ్ స్వామి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు, దాని తర్వాత సత్యనారాయణ గారు, దాని తర్వాత ఎమ్మెల్సీ మీద రవిచంద్రరావు గారు, మా ఈరోజు సభా అధ్యక్షులు పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకుంటున్న మా మిత్రుడు ఇంటూరి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎలక్షన్ బాబు గారు, షేక్ రైస్ గారు, మురళీ గారు, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ బాలాజీ గారు, ఏఎంసీ ఒంగోలు గారు, దాని తర్వాత అబ్జర్వర్ శ్యామన్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక దళిత మహిళ ఏఎంసీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీని వెనక చాలా రాజకీయం ఉంది. మా ఇంటూరి నాగేశ్వరరావు గారు పట్టుబట్టి ఈ కందుకూరు ఏఎంసీ రిజర్వేషన్లో ఎస్సీగా కావాలని మా అందరితో మాట్లాడి చేపించుకున్నారు. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు తెలిసి కందుకూరు ఏజెన్సీలో ఫస్ట్ టైం ఎస్సీ ఇచ్చారు, అందులో మహిళకి ఇచ్చారు. ఈరోజు ఒక 2-3 మాటలు చెప్పదలుచుకున్నా. రాబోయే కాలంలో ఇంతకుముందు కందుకూరు కూడా చాలా తెలిసిన నియోజకవర్గం. రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న పరిశ్రమలు, రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, దీనివల్ల మా అందరికన్నా చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే ఈ ఇంటూరి నాగేశ్వరరావు గారు. మేము హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే రామాయపట్నం ఎమ్మెల్యే అంటున్నారు. మమ్మల్ని అందరికీ మర్చిపోయారు, గ్రెనేడ్ కూడా మర్చిపోయారు చీమకుర్తి ఎమ్మెల్యే. సో అందుకని రాబోయే కాలం చాలా కృషి చేస్తూ ఉన్నారు. మంచి అభివృద్ధి, రాబోయే కాలంలో ఎంప్లాయ్మెంట్ అన్ని
మా నియోజకవర్గాలన్నిటికన్నా ప్రాముఖ్యతలు ఈయనే ముందుండేటట్టు మాకు అనిపిస్తుంది. సరే ఏదో కొత్తగా వచ్చాడు ఎమ్మెల్యేగా, నూతన ఎమ్మెల్యే, మా కింద మేము చెప్పినట్టు చేస్తాడని అనుకుంటా ఉన్నాం. కానీ మేము సీనియర్లనే కన్నా మాకన్నా ముందే స్పీడ్గా ఉండి ఎక్కడ ఫండ్స్ అన్నీ తిరుగుతూ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావుకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలాసార్లు కూడా నాకు కావాల్సిన ఫండ్స్ ఈయన తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. సరే అయినా కానీ ఏదో చిన్నోడు మేము కూడా ఎంకరేజ్ చేయాలని గమ్మున్నాం చాటగా. కానీ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరిగి అందరూ వచ్చినందుకు మరీ ముఖ్యంగా అయ్యా ఇంటూరి నాగేశ్వరరావు, అందరితో పాటు మేము కూడా అభివృద్ధి సంఘాలు అది కూడా గుర్తుపెట్టుకో, అందరి పైకి వస్తేనే తెలుగుదేశం పార్టీ కూడా వస్తుందని అది గుర్తుపెట్టుకొని మరి ఇంకొకసారి ఒక దళిత మహిళలకి ఇచ్చినందుకు ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసే పార్టీని ఇంకొకసారి ఈ సందర్భంగా గుర్తు చేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తూ మా మిత్రుడు ఇంటూరి నాగేశ్వర ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించడానికి ధన్యవాదాలు తెలిసి చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముఖ్యంగా మొట్టమొదటిగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు ఇంటూరు నాగేశ్వరరావుకి మన అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి పొజిషన్కి రావాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా కష్టపడి ప్రజల్లో ఇంకా విశ్వాసం పొందాలని ఆ భగవంతుడి ఆశీస్సులు పుట్టినరోజు సందర్భంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏఎంసీ కార్యక్రమం కూడా పెట్టారు. ఏఎంసీ చైర్మన్ మన సుభాష్ని గారు, అదేవిధంగా 25,000 పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి ఒక పార్టీ పదవి అనేది ఆశించకుండా ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డ మన శ్రీనివాసరావు గారు వాళ్ళ మిస్సెస్కి ఈరోజు ఆయన చేసిన గుర్తుపెట్టుకొని సుభాష్ని గారికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఇందాక మావాడు చెప్పినట్టు ఆమె సుభాష్ని కూడా నాకైతే తెలియదు, ఇందాక మనవాడు చెప్తే తెలిసింది. సోరెడ్డిపాలెం అని చెప్పి, సోరెడ్డిపాలెం అంటే మా ఊరు పక్కన, అదేవిధంగా మా ఎంపీటీసీ సెగ్మెంట్ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ వచ్చే ఊరు. ఆ ఊరిలో అమ్మాయికి ఈరోజు ఇక్కడ ఏఎంసీ చైర్మన్ అవ్వటం కూడా చాలా సంతోషం. అటు కొండేపి ఇటు కందుకూరు ఎప్పుడు కూడా సంబంధాలు ఎక్కువ ఉండేవి, మీ అందరికి కూడా తెలుసు. కందుకూరు కొండేపి అనేకి ఎప్పుడు కూడా చుట్టాలు కానీ బంధుత్వం కానీ, అదేవిధంగా రాకపోకలు కానీ, అదేవిధంగా పెద్ద ఆయన ఉండేటప్పుడు అటు ఇటు యాక్సెస్ ఉండాలనే 2 బ్రిడ్జీలు కట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా కందుకూరుకి కొండేపికి ఎక్కువ సంబంధాలు ఉండేది. అలాంటిది ఈరోజు మా ఏఎంసీ సుభాష్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికి కూడా అభినందిస్తూ, అదేవిధంగా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మంచి పేరు తెచ్చుకోండి, ఏఎంసీని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయింది, అన్ని దగ్గర ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. మన దగ్గర లేటుగా చేసినా కూడా మీరు ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఏఎంసీని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆ ఏఎంసీ చైర్మన్ కమిటీ సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. మనకు 164 సీట్లు మన ఉమ్మడి మనకు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు 164 సీట్లు వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనం ఎన్నికల ముందు సూపర్ 6 పెట్టుకున్నాం. ఈరోజు అనేక కార్యక్రమాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఉన్నాం కాబట్టి ఈరోజు పథకాలన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా పెన్షన్లు కానీ, అదేవిధంగా మొన్నే అన్నదాత సుఖీభావ కూడా అందరికి అకౌంట్లో వేశారు. అదేవిధంగా శ్రీశక్తి, అదేవిధంగా ఉచిత గ్యాస్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అమ్మఒడి కూడా రేపు తొందరలోనే దాన్ని కూడా అందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా వేసే కార్యక్రమం కూడా తొందరలో రేపు నెక్స్ట్ మంత్ వేస్తారు. పోయిన సంవత్సరం వేశారు. ఈ రకంగా ఎన్ని ఉన్నా కూడా కార్యక్రమాలు ఈరోజు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా రాష్ట్రంలో 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. మీ అందరికి కూడా తెలుసు. ఒక కంపెనీ లేకుండా, వచ్చే ఆదాయం లేకుండా ఈరోజు ఉండే పరిస్థితుల్ని మళ్ళా ముందుకు తీసుకొస్తా, మళ్ళీ ఈరోజు 20 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా దాన్ని సమన్వయం చేసుకుంటా నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాగేశ్వరరావు
ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు టౌన్లో ఎన్ని మార్పులు వచ్చినాయో మేము కూడా చూస్తూ ఉన్నాం. నేను వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తున్నాం. ఈరోజు డివైడర్స్ కానీ ఎప్పుడూ లేని ఈరోజు అన్నీ కూడా అంగులతోటి టౌన్ కూడా ఒక మంచి వాతావరణం వస్తూ ఉంది. ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు కాబట్టి పదవులు లేని దగ్గర పదవులు రాలేదనో లేకపోతే మన పార్టీ ఏ విధంగా చేశారనేది ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు. ఒకసారి ఒకరికి వస్తుంది, నెక్స్ట్ సారి మళ్ళా వస్తుంది. అవకాశం తప్పకుండా కష్టపడే వాళ్ళకి వస్తుంది. పోయినసారి శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్లో పనిచేశాడు. ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడుగానే ఉన్నాడు, నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 25 సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళ భార్యకి ఏఎంసీ వచ్చింది. అట్లానే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి వస్తుంది. కాకపోతే రాజకీయాలు అయిన తర్వాత వెయిట్ చేయాలి. వెయిట్ చేసి నాయకుడిని నమ్ముకోవాలి. నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో మనకు తోడుగా ఉండాలి. వాళ్ళతోటి ముందుకెళ్ళే కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మీకు కూడా అవకాశాలు అందరికీ వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా కలిసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. రేపు పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా మీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ ఉన్నాయి. అందరూ ఐక్యతగా పనిచేయండి. మీరు ఐక్యతగా పనిచేసి మెజార్టీతో గెలిపిస్తే అక్కడ ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది. మీరు ఏదో విధంగా ఆ పదవి రాలేదో లేకపోతే ఆ వర్కులు రాలేదో అని చెప్పేసి ఏదైనా మనసులో పెట్టుకుంటే మళ్ళీ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా కలిసి రేపు లోకల్ బాడీ గారు అన్నీ కూడా మన నియోజకవర్గంలో గెలిచేటట్టు చేయండి. పక్కనే మేము ఎప్పుడు కూడా చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. మేము కూడా అనేక సార్లు కందుకూరు అన్నిటికీ వచ్చాం. మీకు ఏ అవసరం ఉన్నా కూడా, నేను ఒంగోలులో ఉన్నా కూడా మీకు ఏది చెప్పినా కూడా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. తప్పకుండా కూడా ఒంగోలు వచ్చినప్పుడు కూడా మీకు ఏదైనా అవసరం ఉండేటప్పుడు చెప్పండి, మేము కూడా చేస్తాం. అందరం కలిసి జిల్లాలో అన్ని విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా కలిసి రేపు లోకల్ బాడీలో మంచి మెజార్టీ తెచ్చుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మంచి పేరు వచ్చేటట్టుగా మన జిల్లాను ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి ఇంటూరు నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. కోరుతున్నాం. ఇప్పుడు గౌరవ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు చైర్మన్ సుభాష్ని గారికి వారి దంపతులకి సన్మానం చేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టి. గౌరవనీయులైన వేదిక మీద ఉన్న పెద్దలు, కూటమి నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాయపాటి సుభాష్ని గారికి, అలాగే మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు అన్న గారి పుట్టినరోజు ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. సుభాషిణి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వటం అనేది మంచి శుభపరిణామం. అది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుందనే దాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మనందరం కూడా మొన్న 19-24 కష్టపడ్డాం, అధికారాన్ని తెచ్చుకున్నాం. తెచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కానీ మనలో ఉన్న కొంతమంది నాయకులు కొంత అసంతృప్తిగా మనకు వ్యక్తిగతంగా జరగలేదని కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. మన అధికారం తెచ్చుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకునే పరిణామంలో ఈరోజు ఏఎంసీ ఉత్సవం చూస్తే బ్రహ్మాండంగా కనబడింది. మరి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడితే మొదటిసారి అయినా అభివృద్ధిలో అందరికన్నా ముందైతే ఉన్నాడు. మరి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తూ మరి మంత్రులతో కానీ, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కానీ, నారా లోకేష్ బాబు గారితో కానీ ఎప్పుడు సమయం అనుకూలంగా అక్కడికి వెళ్ళి ఏ సందర్భంలో ఏ నిధులు వస్తాయో మా అందరికన్నా కూడా ముందే చాకచక్యంగా తెచ్చుకుంటున్నాడు.
మున్సిపాలిటీ అభివృద్ధి చూస్తే మేము కనిగిరిలో వెనకబడిపోయినాం. మాకు బాధ, మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో కందుకూరు ఉన్నప్పుడు పెద్ద బాధ అనిపించలే. ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత మనం వెనకబడిపోతున్నాం కందుకూరు కన్నా కూడా అని మా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మేము ఇంతకుముందు ఒంగోలు రావాలంటే పొదిలి, చెవుకుర్తి, సంతృప్తులపేట మీద వచ్చేవాళ్ళం. ఇప్పుడు కనిగిరి నియోజకవర్గాలు మొత్తం కూడా పొన్నలూరు, కందుకూరు, సింగరాకొండ మీదుగా ఒంగోలు రావడం జరిగిందంటే ఎట్లా ఉందో రోడ్డు గతంలో ఎట్లా ఉండేదో ఒకసారి అందరూ గుర్తించుకోమని, మన ప్రభుత్వాన్ని మన అందరం ఎక్కడ ఎవరు నెగిటివ్ మాట్లాడినా వెంటనే ఖండించాలి. 1924లో మనం ఓడిపోయామంటే అవతల పార్టీ వాళ్ళు మనం దూషించినప్పుడు మనం ఎవరో ఖండించరా. అటువంటి ఏదన్నా తప్పు వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వెంటనే స్పందించకపోతే ఇబ్బంది పెడతామని తెలియజేస్తూ రాబో రోజుల్లో అందరం కలిసికట్టు పనిచేసి స్థానిక లోకల్ సంస్థలో ఎలక్షన్స్ లో ప్రతి వాళ్ళు ముందంజలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. వేదిక మీద పెద్దలు, అదేవిధంగా ఈనాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రాయపాటి సుభాషిణి మిత్రుడు రాయపాటి శ్రీనివాసరావు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ అంశం చక్కగా గట్టిగా నిలబడగలిగిన వ్యక్తి. అనేక సందర్భాలు చూశాను రాయపాటి శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కానీ ఏదైనా ఒక ఇష్యూలో ముందుకు వస్తే వెనకడుగు వేయకుండా పార్టీ కోసం నిలబడేటువంటి రాయపాటి శ్రీనివాసరావు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పండుగ జరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఇంకా వేదిక మీద పెద్దలందరూ పేరు పేరున దయచేసి అన్ని దబాయించవలదు. కూటమి నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ నాయకులు అందరూ కూడా పేరు పేరున. మరి ఈరోజు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో కనీ విరిగి రీతిలో గత 5 సంవత్సరాలు విధ్వంసం చేస్తే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిశాచి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే అరాచకం సృష్టిస్తే ఎవడు కూడా కనీసం బయటికి రాలేని పరిస్థితులు, ఎమర్జెన్సీని తలపించే విధంగా నాజీల దౌర్జన్యం ఎలా ఉంటుందో అలా దౌర్జన్య కాండ 5 సంవత్సరాలు పెట్టలేకపోయినటువంటి రాష్ట్రంలో ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 5 ఏళ్లు పార్టీని నడిపి నిరంతరం కూడా పార్టీ కోసం కృషి చేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు. బీజేపీ, జనసేనతో సమన్వయం చేసుకుని కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర రాజకీయ గతిని, దశని మార్చడానికి కంకణం కట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పులు, పైచలకు అప్పులు జగన్మోహన్ రెడ్డి వదిలిపోతే, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిపోతే, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకపోతే, ఈ రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా నడవకపోతే అవన్నింటినీ సరి చేసుకుంటూ, సమర్థించుకుంటూ, సమన్వయం చేసుకుంటూ ఒక పక్క 10 లక్షల కోట్ల అప్పులు కడుతూ ఇవాళ ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో హామీలన్నింటినీ నెరవేరుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీ దయతో అందరూ అర్థం చేసుకోవాలి. ఇందాక కొంతమంది సోదరులు మాట్లాడారు, చిన్న అసంతృప్తులు ఉండొచ్చు. ప్రతి పనిచేసిన కార్యకర్త ఏదో ఒకటి ఆశిస్తాడు. ఆశిస్తున్నాడు ఆర్థికంగా కాదు, పదవులు కావాలని. పదవులు లిమిటెడ్ గా ఉంటాయి. కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు వేలాదిగా, లక్షలాదిగా ఉంటారు. ఒక్కో సందర్భంలో బాగా సమర్థవంతుడైన వ్యక్తి కింద ఉంటాడు. అంత సమర్థత లేకపోయినా ఒకసారి ఏదో రిజర్వేషన్లు కావచ్చు, రకరకాల అంశాలు కావచ్చు, లేకపోతే కొన్ని పరిమితులు, కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ రావచ్చు. అంత మాత్రం మీరెవరు తక్కువని కాదు. ఈ కార్యకర్తలు ఎవరైతే 5 సంవత్సరాలుగా విరోచిత పోరాటం చేశారో, ఎవరైతే 5 సంవత్సరాలు అహోరాత్రులు కష్టించి పనిచేశారో, ఎండనగా వాననగా రాక్షస ప్రభుత్వ దుశ్చర్యలు ఎదుర్కొని పోలీసు చర్యలు కూడా నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు. ఆ పోరాటాల ఫలితమే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ వేదిక మీద కూర్చోవడానికి కానీ, ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కానీ కార్యకర్తల బలము, కార్యకర్తల సమన్వయ పోరాటము, కార్యకర్తల సమైక్య పోరాటం ఫలితంగానే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు మేలు చేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు ఈ ఫలితాలు కానీ, ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ అందరి కృషి ఫలితమే, మీ యొక్క పట్టుదల, మీ యొక్క విరోచిత పోరాట ఫలితమే. ఇక్కడ మాట్లాడే కంటే కూడా అక్కడ ఉండి పనిచేసే వాళ్ళే గొప్పవాళ్ళు. కార్యకర్తల బలం ఎవరికైతే ఉంటుందో, కార్యకర్తల బలం ఎప్పుడు ఒక పార్టీకి రక్షణగా ఉంటుందో ఆ పార్టీ శ్రీరామ రక్షగా స్థిరస్థాయిగా అధికారంలో ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ పార్టీ అధికారంలో రావడానికి దోహదపడినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఏ బలహీన వర్గాల ప్రజలు అండగా ఉంటారో ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ఎప్పుడు అధికారంలోకి ఉంటుంది. అది సాధించాం మనం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట
కూర్చున్న సందర్భం. రాజకీయ పార్టీలో ఇవాళ నాకు ఒక జాతీయ ఉపాధ్యక్షుడు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీలో, నా శక్తికి మించి. బట్ ఆయన గుర్తించాడు బీసీలకు ఇవ్వాలని. అదేవిధంగా సోదరుడు రాయపాటి శ్రీనివాసరావు గారికి ఆయన కంటే ఎస్సీలు ఉండొచ్చు, ఒక బలమైన వ్యక్తి, గట్టి వ్యక్తి, పార్టీ కోసం నిలబడి ఎస్సీలు కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీకి అండగా ఉండగలిగే నమ్మకంతో రాయపాటి శ్రీనివాస్ వారి భార్య సుభాష్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ బడుగు బలహీన వర్గాలను గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం. ఇంకోటి కూడా చూడాలి, మనం కాంట్రాక్ట్ వర్క్లే కదా మనకు కావాల్సింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు మన డోల బాల వీరాంజనేయ స్వామి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంటు రాయపాటి సుభాషిణి గారికి, కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే మండల పార్టీ అధ్యక్షులకు, ఈరోజు నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులకు, అలాగే జనసేన సోదరుడు మదన్ గారికి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారికి, అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా శుభదినం. నా బర్త్డే విషయం చెప్పినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పెద్దలందరూ కూడా ఈరోజు నా పిలుపుని స్వీకరించి కార్యక్రమానికి ఎంతో పనులున్నా కూడా వచ్చినందుకు మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మీరందరూ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఈ ఏఎంసీ చైర్మన్ పదవి మనందరూ కూడా చెప్పారు. సరే, తర్వాత పరిస్థితులు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మన భవిష్యత్ నాయకుడు, మా అందరి నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఏవైతే రిజర్వేషన్లు వచ్చినాయో తూచా తప్పకుండా ఆ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ఫాలో అవ్వాలని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇచ్చి ఈరోజు రాయపాటి సుభాషిణి గారు ఏఎంసీ చైర్మన్ అయిందంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పట్ల ఎటువంటి ప్రేమ ఉందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే ప్రాంగణంలో గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజు ఈ మున్సిపాలిటీ 40 సంవత్సరాలు 4 దశాబ్దాల క్రితం ఈ మున్సిపాలిటీ ఏర్పడితే కనీసం మౌలిక వస్తువులు లేవని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పిన విధంగా 50 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్తే గౌరవ మంత్రి నారాయణ గారు సహాయ సహకారాలతో ఈ రోజు ఈ పట్టణం డెవలప్ అవుతా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడంటే తూచా తప్పకుండా మళ్ళా కూడా నారాయణ గారికి ఆ అమౌంట్ ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను మళ్ళా రెండోసారి కలిసినప్పుడు కూడా అడిగాడంటే ఈ మున్సిపాలిటీ పట్ల, ఈ నియోజకవర్గం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ప్రేమ ఉందో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు రామాయపట్నం పోర్టుతో పాటు బీపీసీఎల్ మన నియోజకవర్గానికి వచ్చిందంటే ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఈ ప్రకాశం జిల్లాని పారిశ్రామిక నగరంగా తయారు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. దానిలో భాగంగానే ఈ రోజు బీపీసీఎల్ 1,00,000 కోట్ల పెట్టుబడితో మన నియోజకవర్గానికి వస్తా ఉందంటే రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో యువతకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయో మన పెద్దలందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఒక చిన్న వయసులో నన్ను ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా మీరు ఏవైతే కోరుకున్నారో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, పెద్దలు మన ఆనం రామనారాయణ రెడ్డి గారు మాకు చూస్తే గుర్తొచ్చేది అంకమ్మ దేవాలయం దగ్గర షాపింగ్ కాంప్లెక్స్. ఒకప్పుడు 1 సంవత్సరం క్రితం అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజు అంకమ్మ తల్లి దీవెనలతో ఈ రోజు ఒక నెలకి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తల్లికి వస్తా ఉందంటే ఆయన తీసుకున్న చొరవ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనందరం నిద్రలేస్తే ఈ రోజు ఉదయాన్నే బర్త్డేకి కూడా నేను మాలకొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని కందుకు రావడం జరిగింది. ఈ రోజు మాలకొండలో 2వ రోడ్డు కానీ, మన అన్నదాన సత్రం ఎక్స్పెన్షన్ కానీ, మన డార్మెంటరీ రూమ్ కానీ, స్టెప్స్ కానీ ఈరోజు మాలకొండ ఏ విధంగా డెవలప్ అవుతూ ఉందో మీరు అందరూ కూడా తెలుసు. దానికి గౌరవ మంత్రి సహాయ సహకారాలతో ఈరోజు మాలకొండ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి రాబోతా ఉంది. మీ అందరూ కూడా ఎందుకు చెబుతామంటే మంత్రి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా కాబట్టి ఈరోజు శ్రీవాణి కానీ, CGF కానీ ఫస్ట్ విడతలో 10 దేవాలయాలకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంకా
మరిన్ని దేవాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మరో మంత్రివర్యులు మీ అందరూ కూడా తెలుసు, మన పక్క కొండేపు నియోజకవర్గం అందరికీ కూడా బంధుత్వాలు ఉండే నియోజకవర్గం. మనకి కందుకూరుకి, కొండేపుకి కందుకూరుకి మనకి కూడా ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఉండే ఎస్సీ మహిళా హాస్టల్ కూడా సార్ అప్రూవల్ కూడా చేశారు. అలాగే ఉలవపాడులో హాస్టల్ రిపేర్ కానీ కందుకూరు టౌన్లో హాస్టల్స్ రిపేర్స్ మనకి ఏదైనా అడిగామంటే తప్పనిసరిగా మనకి సహాయ సహకారాలు అందిస్తున్న మరో మంత్రి గారు కూడా మీ అందరూ జిల్లా మంత్రి వాళ్ళు ఒకరు ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు కాబట్టి మేము చిన్న వయసులో మాకు కూడా అడుగులు అటు ఇటు పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీ అందరూ సూచనలు సలహాలు ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు మీ అందరూ కూడా తెలుసు, ఇది ఒక మెట్ట ప్రాంతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి వర్షం పడితేనే పంటలు పడే పరిస్థితి కాబట్టి ఇంకా కాలేదు, కాస్ట్ అవుతుంది త్వరలో. అందుకని మీ అందరు సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే నిన్ననే మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు మనం కందుకూరు టొబాకో బోర్డుకు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేశాడు, లోకేష్ బాబు గారికి 4 రకాల గింజలు తీసుకొస్తే నీకు అవన్నీ తెలిసే దొంగసారాలు మీ కోర్టులో ఫైలు మాయం చేశావు. నీ ఒకటి నీచ చరిత్ర మా నాయకులకు ఉన్నదని చెప్పి ముందుగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు గౌరవంతో మాట్లాడాలి, ఆ గౌరవం ఇచ్చి తీసుకోవాలి, కానీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం సభ్య సమాజం. మీరు ఈ మావిగంలు మీ మాటలతోనే మీరు 11 సీట్లకు వచ్చారు, మళ్ళా కూడా 11 సీట్లు కూడా పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. మీరు ఇదే విధంగా మాట్లాడుతూ ఉండండి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ రోజు రైతు బంధు అని చెప్పి 20,000 ఇస్తానని చెప్పి ఎంతకి ఇచ్చేప్పుడు నీకు తెలిసి 12,500 ఇస్తానని చెప్పి లాస్ట్ 6,000 7,000 ఇచ్చి రైతుని ఏ విధంగా మోసం చేశాయి. ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్తే తొలి సంవత్సరం నుంచి ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. అది మీరు గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదో వచ్చి మాట్లాడి ఏదో జరిగిపోతా ఉంది, ఈరోజు మేము రాబోతా ఉన్నాం, మీరు వచ్చేది లేదు పోయేది లేదు. మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మేము మావిగంతో మేము ఎలక్షన్లోకి పోతాం, మీరు అమరావతితో మీరు మీ గనును మీరే మీ గెలుచుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చి ఒక దళిత మహిళా సోదరి మనకి ఈరోజు ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి ఇంత భారీ ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొకసారి నాకు విషయం చెప్పిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. ఇక్కడ ఏఎంసీ ప్రమాణ స్వీకారంతో పాటు మన నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎస్సీకి మహిళకి ఎంతో ముఖ్యంగా మా నియోజక ఆడపడుచు ఇక్కడ ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా అభివృద్ధిని, సంక్షేమానికి ముందు తీసుకెళ్తా ఉన్నాం. మీకు ముందుగా చెప్పింది, గత ప్రభుత్వంలో కందుకూరు నిజమైన నిధుల్లో కలిపితే కందుకూరు ప్రజలందరూ కూడా ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉండాలని కోరుకుంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం కందుకూరును తీసుకొచ్చి ప్రకాశం జిల్లా కలపడం జరిగింది. ఆ రోజు మీకు అందరూ గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చి రామాయపట్నంలో ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేస్తే ఆ పరిశ్రమ తరివేసింది గత పాలకులు. ఆ రోజు పోర్టుకి శంకుస్థాపన చేశాం, ఈరోజు పోర్టులు పూర్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి మనకి రామాయపట్నంలో బీపీసీఎల్ పరిశ్రమ కావచ్చు, ఇండోసాల్ పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం మీద మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, శ్రద్ధ, ప్రకాశం జిల్లా మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తా ఉంది. ఇదే కాకుండా ఇక్కడ మనకి మరిన్ని పరిశ్రమలు కూడా మన కందుకూరు ప్రాంతాల్లో మన ప్రకాశం జిల్లా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రకాశం జిల్లాలో దొనకొండలో నిన్ననే బీడీఎల్ పరిశ్రమ కావచ్చు, కనిగిరిలో ఉండేటువంటి మన రిలయన్స్ ఆధ్వర్యంలో బయోగ్యాస్ ప్లాంట్లు కావచ్చు, ఇవాళ అన్ని కూడా మన ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం
సూపర్ 6 అమల్లో మన ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తా ఉన్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినట్టుగా ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల 1వ తేదీ 4,000 రూపాయల పెన్షన్, 6,000, 10,000, 15,000 ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం లేదు. అది ఒక తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తాం. అదేవిధంగా ఆడపడుచు చెప్పినట్టుగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రోజుకు ఒక డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడే నాగేశ్వర గారు చెప్పారు, రైతులకు నిజమైనటువంటి మేలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం అనే విషయం మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ రైతుల కష్టాలు ఉంటే అక్కడ రైతుల కోసం మన ప్రభుత్వం వెళ్ళింది. ఈ రోజు పొగాకు రైతులు మన ప్రాంతంలో ఇబ్బందులు ఉంటే పొగాకు బోర్డు అధికారి ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ వేదిక మీద మేమందరం కూడా ఆ మీటింగ్కి వెళ్ళాం. మొన్న పొగాకు బోర్డు అధికారులతో, వ్యాపారస్తులతో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి కష్టకాలంలో రైతులకు అండగా ఉండాలి అది బోర్డు ద్వారా ఒత్తిడి చేసి మనం రేట్ ఇచ్చేదానికోసం మనం రైతుల పక్షాన్ని పోరాడుతా ఉన్నాం. అంతేకాకుండా రెగ్యులర్గా మీటింగ్లు పెడతాం. మీరందరూ కూడా బోర్డుకి వెళ్ళండి, అక్కడ జరిగేదాన్ని చూసి రిపోర్ట్ చేసుకొని మళ్ళీ కూడా రైతులను అండగా ఉండేదానికోసం చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రైతులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి మన ప్రభుత్వం ముందు ఉంది. ఎప్పుడు పొగాకు రైతుల కష్టాలు ఉన్నా కానీ ఆ రోజు మన ప్రభుత్వం ఆదుకుందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని వర్గాల సంక్షేమానికి మనం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు ఈరోజు మీ కందుకూరు రోడ్డు సింగరాయకొండ వెళ్ళేటువంటి రోడ్డు ఒకప్పుడున్న రోడ్డు కన్నా ఈరోజు చాలా విస్తృతంగా వెడల్పు చేశారు. ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే మీటింగ్ పెట్టారు అనుకుంటా. ఆ మీటింగ్ పెట్టే సందర్భంలో చేసిన విధంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాళ్లపాడు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నీటి హక్కులు కల్పించి ఆ రోజు 2019 ముందే సోమశిల నుంచి నీళ్ళు ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వెలుగొండ నుంచి కూడా మనం రాళ్లపాడుకు నీటి కేటాయింపు కూడా అప్పట్లోనే కేటాయింపులు జరగడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం పూర్తి చేసి తెలియజేసుకుంటూ వచ్చిన పరిశ్రమలు తరివేశారు. వచ్చే పరిశ్రమలు కూడా ఏదో విధంగా గత వైసీపీ వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఆందోళన కలిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ అర్థం చేస్తున్న పరిస్థితి ఒకటి. ఇక్కడ కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఆదరించాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి డైరెక్టర్లందరికీ, చైర్మన్ కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విధంగా ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరి సుభాషిణి గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి మంచి భవిష్యత్తు రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఒక దళిత మహిళగా ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. అతి తక్కువ మందిలో వచ్చే అవకాశం ఈరోజు ఆ సోదరికి వచ్చింది. ఆమె దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద చాలా ఉంది. మనం గమనిస్తే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నది రైతుల కొరకు, రైతుల యొక్క సంక్షేమం కొరకు. అయితే మధ్యకాలంలో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీల యొక్క పాలన గాడిని సరిగా పడలేదు. పురుగు మందుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి పండిన పంట మళ్ళీ రైతు నష్టం లేకుండా అమ్ముకునే వరకు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ పనిచేయాలి. కానీ అవన్నీ పోయినాయి. కేవలం రాజకీయ నిరాశ్రయులకి ఆశ్రయం ఇచ్చేటువంటి కేంద్రాలుగా గత ప్రభుత్వం ముగించివేసింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి నాయకత్వం వచ్చాక ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలకి పూర్తి స్థాయి స్వేచ్ఛ, పూర్తి స్థాయి పాలకవర్గం ఇవ్వాలి. ఇందులో అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించి ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అనేటువంటి కేవలం రైతుల పక్షపాత మార్కెట్ కమిటీలుగా ఉండాలే తప్ప ఇదేదో రాజకీయ కేంద్రాలుగా కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఈనాడు ఇప్పటికే చాలా కాలాతీతమైంది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటూ
ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సోదరి సుభాషిణి గారి, ఆమెతోటి మిగిలిన సభ్యులు. వారందరికి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు, లోకేష్ బాబు గారి యొక్క పూర్తి యొక్క వారి సహచర్యం, సహకారం వీళ్ళందరికీ ఉంటుంది. భవిష్యత్తులో కందుకూరు మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి, వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒక మాట మాత్రం ఈరోజు చెప్తున్నాను. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉన్న, ప్రకాశం జిల్లాలో ఉన్న, ఏ జిల్లాలో ఉన్నా సరే ఈ నియోజకవర్గం యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఆ జిల్లాలో ఉన్నా అక్కడ మంత్రిగా పనిచేశాను, ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నా ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా పనిచేస్తున్నాను. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మీ యొక్క శాసనసభ్యుడితో కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సోదరి రాయపాటి సుభాషిణి గారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు చైర్మన్ గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టం నియమాలకు కట్టుబడి ఉండాలని, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, బంధు ప్రీతికి అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వం వారు అమలుపరుచు పథకాలను రైతులకు అందే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరును అభివృద్ధి పదంలో నడుపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. దయచేసి అందరూ చప్పట్లతోటి అభినందిద్దాం. కార్యక్రమం జరుపుతా ఉన్నాం. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు డైరెక్టర్గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం నియమాలకు కట్టుబడి ఉంటానని ఎటువంటి అవినీతికి పాల్పడకుండా బంధు ప్రీతికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వారు అమలుపరచు పథకాలను రైతులకు అందే విధంగా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కందుకూరు అభివృద్ధి పదంలో నడుపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరికీ థ్యాంక్ యూ అమ్మా. గౌరవ మంత్రి గారు అందరూ కూడా మీకు నా చెయ్యి వస్తుందన్నా, మరి దారుణం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం.
ఓకే. ఇప్పుడు వెబ్సైట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కందుకూరు నియోజకవర్గంలో జరిగేటువంటి మీకు అందుబాటులో ఉంటాయి. ఆ వెబ్సైట్ ని ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లాంచ్ చేయబడుతుంది. కందుకూరు నియోజకవర్గంలో మన ఇంటూరి నాగేశ్వరరావు గారు 600 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానంతటిని కూడా MLAINR.com లో మేము చూపించబోతున్నాం. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, ప్రతి అభివృద్ధిని కూడా. ఎందుకంటే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి NRIs చదువుకున్న వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. వారి సొంత గ్రామాల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు ఈ వెబ్సైట్ ని డెవలప్ చేసి ఫీచర్స్ కూడా యాడ్ చేస్తాం. మీరు డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారికి మీ ఇష్యూస్ ని సబ్మిట్ చేసేలాగా MLAINR.com. అయిపోయిన తర్వాత AMC కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్స్ అందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఇక్కడ సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు. కార్యక్రమం అనంతరం ఆఫీస్ దగ్గర సంతకాలు పెట్టాలి. సెక్రటరీ గారి దగ్గర మీరందరూ కూడా సంతకాలు పెట్టాలి. శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు ఆశీస్సులతో అలాగే డైరెక్టర్లకి, చైర్మన్ గారికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. అతిథులందరికీ ఇంటూరి నాగేశ్వరరావు గారి బలమైన సుమారు 620 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులే నాగేశ్వరరావు గారి పట్టుదలకు, కృషికి ప్రత్యక్ష నిదర్శనం. నిత్యం ట్రాఫిక్ సమస్యతో, ఇరుకైన రోడ్లతో అవస్థలు పడుతున్న కందుకూరు పట్టణ రూపురేఖలు మార్చిన ఘనత ఇంటు సాధించి కందుకూరు పట్టణాన్ని చాలా సంతోషం. పెద్దలు అనేక మంది తెలియజేశారు. మార్కెటింగ్ కమిటీ మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో రాయపాటి సుభాష్ని గారు, ఎందుకంటే శ్రీనివాసరావు గారి సతీమణి, ఆయన SCCLలో పనిచేశారు. పార్టీకి నిరంతరం పనిచేస్తున్నటువంటి నాయకుడు. వారి సతీమణిగా ఆమె ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా BC వర్గానికి కేటాయించారు. చైర్మన్గా SC, వైస్ చైర్మన్గా BC, రెండు కూడా SC BCలకి కేటాయించి 2 వర్గాల యొక్క మన్ననలు పొందిన మిత్రుడు, స్థానిక శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా వారందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తున్నారు. అభివృద్ధి విషయం చెప్తూ ఉన్నారు. విజయ్ కుమార్ అన్న మాట్లాడుతూ ఉంటే మా అందరికి కూడా దొరకకుండా పోయి నిధులు తెచ్చుకుంటున్నాడు. అందరూ కలిసి ఎదిగితే మేము పార్టీలు అని చెప్తుంటే ఏదో తమాషాలు అనుకున్నాను. బుక్ తిరిగేసాను. ఇప్పుడు ఆంధ్రప్రభ దీంట్లో ఒక మున్సిపాలిటీకే 110 కోట్లు తెచ్చుకొని ఉన్నాడు. పక్కనుండే కావిల్లో 3వ వంతు ఉంటుంది కందుకూరు మున్సిపాలిటీ. మేము ఎక్కువ తెచ్చాము అనుకుంటున్నాం ఇందులో. తీరా ఇప్పుడు కందుకూరు లెక్క చూస్తే మొత్తం నారాయణ గారు దొరకకుండా తిరుగుతున్నాడు. ఎవరికి ఈసారి మంత్రి అయ్యారు 2 సంవత్సరాలు. కానీ కందుకూరులో మాత్రం ఎట్లా పట్టుకొని వచ్చి మన నిధులన్నీ తీసుకొచ్చినందుకు నాగేశ్వరరావు గారు. అదే సీఎం అష్యూరెన్స్ మాకు కూడా 2017-18 అష్యూరెన్స్ కూడా ఆడే ఉన్నాయి పెండింగ్. మొన్న ఒక 35 తెచ్చుకున్నాం. ఎందుకంటే సంతోషం, కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. కందుకూరు మున్సిపాలిటీ
మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ మంత్రి కావడం, దేవస్థానాలన్నిటికీ నిధులు తెచ్చుకున్నారు ఇక్కడ మున్సిపాలిటీకి. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా 550 కోట్ల రూపాయలతో మనిషి నిదానంగా కనిపిస్తాడు. 1-2 సార్లు వింటాడు సబ్జెక్ట్, తొందరపడి ఏది అడిగి హడావుడి ఉండదు. కానీ జాగ్రత్తగా అధికారులతో కానీ మంత్రులతో కానీ ముఖ్యమంత్రి గారితో, నారా లోకేష్ గారితో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమొస్తాయి లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమొస్తాయి అనేటువంటిది సమస్య మీద ఒక క్షుణ్ణంగా 1-2 సార్లు అర్థమైన దాకా అవగాహన చేసుకొని నియోజకవర్గానికి నిధులు సాధించడంలో ఒక ప్రత్యేకతని చాటుకుంటున్న నాగేశ్వరరావు గారు. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి నియోజకవర్గం జిల్లా అంతా తరలి వచ్చి ఈరోజు కమిటీని ఆశీర్వదించి వారికి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాగేశ్వరరావు గారికి, నియోజకవర్గ పార్టీ నాయకులకు, కందుకూరు పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుర్రం బాగా ఎగిరినట్టున్నావే. గుర్రాన్ని కలుపుచ్చు.